ఈ రోజు ఈ వీడియో ఒక బిజినెస్ రిలేటెడ్ కాదు అండ్ అదేవిధంగా మోటివేషన్ రిలేటెడ్ కాదు. మన భారతదేశంలో జరిగిన పహల్గామ్ అటాక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పహల్గామ్ బైసాన్ వ్యాలీ అనేది మన భారతదేశంలో ఒక మినీ స్విట్జర్లాండ్ అని చెప్పొచ్చు. మరి ఈ టూరిస్ట్ స్పాట్ పై టెర్రరిస్ట్ అటాక్లో 26 మెంబర్స్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా 17 మెంబర్స్ ఇంజ్యూర్డ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన భారతదేశంలో జరుగుతున్న ఈ అటాక్ అనేది ఈరోజు మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన అటాకే కాదు, ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకుంటే 2016 నవంబర్లో జరిగిన నాగ్రోటా ఆర్మీ అటాక్ అని చెప్పొచ్చు. జూలైలో 2017లో అమర్నాథ్ యాత్ర అటాక్ అండ్ ఫిబ్రవరి 2018లో సంజువాన్ మిలిటరీ స్టేషన్ అటాక్ అని చెప్పొచ్చు. అండ్ ఫిబ్రవరి 2019లో పాల్వామ్ అటాక్ అండ్ మార్చ్ 2019లో జమ్మూ బస్ స్టాండ్ గ్రెనేడ్ బ్లాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ జూన్ 2019లో అవంతిపుర ఇండియన్ పార్లమెంటరీ పోలీస్ అటాక్ అని చెప్పొచ్చు. అండ్ 2023లో పూంచ్ పుజారీ అటాక్ అని చెప్పొచ్చు. అండ్ 2024లో రేసీ అటాక్ అండ్ 2025లో పహల్గామ్ అటాక్. మరి మన భారతదేశంలో ఈ అటాక్ అనేది జరుగుతూనే ఉంటుందా? దేన్ని మనం ప్రశ్నించాలి, ఎవరిని మనం ప్రశ్నించాలి అనేది మీరు కామెంట్లో రాయండి. దీని మీద ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఫుల్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ పహల్గామ్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.